సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆయన. ఇక కూటమిలోని మిగతా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని 27న జరిగే ఎన్నికల్లో గెలుపొందాలన్నారు. ప్రతి ఎన్నిక పార్టీలకు పరీక్ష లాంటిదేనని చెప్పుకొచ్చారు. గతేడాది జరిగిన ఎన్నికలో 93% స్ట్రైక్ రేట్తో కూటమిని ప్రజలు గెలిపించారని, దానికి కారణం ప్రజలు పెట్టుకున్న నమ్మకమేనంటూ ఆయన పేర్కొన్నారు. ఇక బ్రాండ్ ఏపీ పేరుతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్వల్ప వ్యవధిలోనే దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్లో 780 కోట్లు చెల్లించినట్లు తెలిపారు చంద్రబాబు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా 10 రోజులే సమయం ఉందని 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి.